కొత్త సంవత్సరమా కొత్త క్రిస్మస్కి న్యూ ఇయర్ కూడా కొనుక్కుంటారు కదా. న్యూ ఇయర్ కొనుక్కోరా? న్యూ ఇయర్కి ఇంకా క్రిస్మస్ కూడా కొనుక్కుంటారు బట్టలు. ఇంకా షాపింగ్ కాలేదు అది 20 తర్వాత వేసుకుంటారంట అందరు షాపింగ్. సరే, వాక్యం ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, యేసుప్రభు వారు ఏం చేశారు, ఆయన ఎలాంటి విశ్వాసాన్ని మనకు బోధించారు. ఆయన ఎవరంటే బోధకుడు. ఆయన ఏమంటారంట అందరూ బోధకుడా అంటారు. అంటే ఎక్కువగా దేవుడు బోధించేవాడు. అనేకులకు ఆయన సువార్తలు ఆయన చెప్తూ ఉండేవాడు మాటలను. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్కరు ఆయన మాటలు ఎంత భీకరంగా ఎంత గొప్పగా ఉన్నాయి. ఆయన మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం మనకు బోధించినాడు, మనం ఏమి ఆయన వాక్యంలో నుంచి ఏం నేర్చుకోవాలి. మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 21:19 verse 19 to 22. మాథ్యూ చాప్టర్ 21 verse 19. మత్తయి సువార్త 21:19 నుండి 22 వరకు. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీకు కాపు కాయ ఉందుగాక అని చెప్పారు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఒక మాట మాట్లాడారు. ఒక చెట్టు, యేసుప్రభు వారు మొదటగా ఆకలి ఉన్నారు. ఆకలి కొనిన తర్వాత ఆయన ఒక చెట్టు, అంజూరపు చెట్టు అంటే తెలుసా? ఫిగ్ ట్రీ. అంజూరపు పండ్లు ఉంటాయి కదా, అంజూరపు కాయలు పంట కాలం కాదది. కాలం కాకపోయినప్పటికీ అక్కడ యేసుప్రభు వారు ఎందుకు, ఆయన తెలుసు కదా ఇది కాలం కాదు, ఇది మామిడి పండ్ల కాలమా కాదు కదా. మరి ఇప్పుడు మామిడి పళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే ఏముంటాయి? కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి. మరి ఇప్పుడు యేసయ్య ఒక మామిడి పండు చెట్టు దగ్గరికి వెళ్ళిన అనుకుందాం, ఆకలి అయింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు ఏదో సీజన్ కాదు, ఈ సీజనే కాదు. అయితే మామిడి పండ్లు లేవని యేసయ్య ఏమన్నాడు? ఆ చెట్టుని శపించిండు. ఇక మీదట నువ్వు ఎప్పుడును కాపు కాయవు అని చెప్పించగానే వెంటనే ఆ చెట్టు సాయంకాలం వల్ల ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. అంటే దేవుడు మనకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు? ఆ కాలం సీజన్ కాదు కదా. వీరికి కూడా తెలుసు, శిష్యులకు కూడా తెలుసు సీజన్ కాదు కదా. ఎందుకు యేసుప్రభు వారు మరి ఏం చెప్తున్నారు, అక్కడ ఏం నేర్పిస్తున్నాడు మనకి అంటే, మనము ముందు నుంచి చదువుకున్నట్లయితే 19 నుంచి 22 వరకు ముందు నుంచి ఒక వచనము, దాని తర్వాత వచనం 18 నుంచి 22 వరకు. ఉదయమందు పట్టణములకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. కనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయ కుందుగాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు దీన్ని చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొని, అందుకు యేసు మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండిన ఎడల ఆ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చెయ్యుట మాత్రమే కాదు, ఈ కొండ చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడివేయబడుతుంది కాక అని చెప్పిన ఎడల అలాగే జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు లాస్ట్ 23-22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పారు. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నారంటే, దేని గురించి ఉపమానంగా రీతిగా చెప్తున్నారంటే,
మీరు ఎప్పుడైతే దేవుని ఏమని అడుగుతారో, ఎప్పుడైతే సందేహించకుండా మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో, ఇక్కడ రాయబడింది క్లియర్గా, మీరు సందేహించకుండా మాట్లాడినట్లయితే ఏ పరిస్థితులన్నా మీరు మార్చగలరు. ఈ యొక్క సీజన్ కాదు, ఇది ఎండాకాలం వస్తేనే మనకు పండ్లు వస్తాయి, మామిడి పండు. కానీ ఇప్పుడు మీ పరిస్థితిని మార్చగల శక్తి మీరు విశ్వసించినట్లయితే, ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది, మీరు సందేహించకుండా. ఇక మీదట 20వ వచనం, శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఏదో త్వరగా ఎండిపోయినని చెప్పుకొనేది. అందుకు యేసు, మీరు ఆ విశ్వాసం కలిగి సందేహించకుండా ఎడల, అంటే విశ్వాసంలో సందేహం ఉంటుంది. చాలామంది విశ్వసిస్తారు కానీ ఈ కాలం కాదు కదా, ఈ సమయం కాదు కదా, ఏ విధంగా జరుగుతుంది. యేసుప్రభువు ఎట్లా వచ్చారు? కన్యక గర్భమందు శిశువు పుట్టెను. హల్లెలూయా. అంటే అది కాలం కాదు, సమయం కాదు, ఆ ఒక అద్భుత రీతిగా దేవుడు భూమికి వచ్చింది. హల్లెలూయా. అందుకనే యేసుప్రభువు వారు వచ్చినప్పుడు ఆ అద్భుత రీతిగా ఆ ఫలాలు అనేవి రావాలని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టును చూసినప్పుడు ఆ ఫలం ఏనప్పుడు దేవుడు ఏమన్నాడు? చెప్పించింది. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరముగా కార్యాలు జరిగించిండు. ఆయన పుట్టుకనే ఆశ్చర్యకరంగా ఆయన పుట్టాడు. కాబట్టి ఆశ్చర్యమైన ఈ యొక్క వాతావరణంతోటి, ఈ యొక్క సీజన్ తోటి దేవునికి ఇవన్నీ సీజన్లు కూడా ఒకటే రీతిగా ఉంటాయంట. హల్లెలూయా. దేవునికి ఏ విధంగా ఉంటాయి ఈ సీజన్లు అన్నీ? ఇప్పుడు పరలోకంలో ఇది ఎండాకాలము, ఇది వర్షాకాలము, ఇది వేసవికాలం, చలికాలం అంటారా? అవన్నీ ఉండవు. కాబట్టి మనం కూడా దేవుని మనసుతో ఏ కాలమైనా సరే దేవుడు నాకు సమకూరుస్తాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు మనకి ఎడారి వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు వారు అంటారు కరువులో మనకి ఏమి ఇస్తాడు లేదు దేవుడు అనుకుంటారు. కానీ వారి కరువులో కూడా దేవుడు ఏం చేసినట్ట? ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారిని పోషించిండు. హల్లెలూయా. అంటే సీజన్ కానప్పుడు కూడా ఇది సీజన్ కాదు అనుకోవడానికి వీలు లేదు. అందుకని ఇక్కడ ఏమంటారంటే మీరు ఆవగింత విశ్వాసము, మీరు విశ్వాసం కలిగి సందేహించకుండా ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగినది దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ అంజూరపు చెట్టు ఎండిపోవడం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాకని చెప్పిన ఎడల. అంటే ఇది కొండ అనగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, సమస్య పెట్టుకోవచ్చు, ఏదైనా బలహీనత పెట్టుకోవచ్చు, ఏదైనా ఒక కొండ, ఒక సమస్య ఇంట్లో ఉందనుకో, ఒక వ్యాధి ఉందనుకో, ఒక లేని ఉందనుకో, ఏదైనా అప్పు ఉందనుకో, అయితే మనం ఏం చేయాలంట? మీరు సందేహించకుండా దీని ఏం చెప్పాలంటే నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాక అని చెప్పిన ఎడల అలాగున జరుగునని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను అంటున్నాడు. అంటే దేవుడు ఎలా చెప్తున్నాడ? నిశ్చయముగా, అంటే షూర్, ఖచ్చితముగా మీరు సందేహించకుండా మీ పరిస్థితులతో మాట్లాడినట్లయితే నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో, కొంతమంది ప్రార్థన చేస్తారు మరలా అవి పొంది ఉన్నామని నమ్మరు. ఇక్కడ ఏమంటారు అంటే అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. మనం ఏ విధంగా ఉండాలంటే ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి? నేను ఏదైతే అడిగినానో దాన్ని నేను పొందుకున్నాను. ఏ పరిస్థితి అయినా, ఎలాంటి దేని గురించి అయినా మీరు అడగొచ్చు. మీరు దేని గురించి అయినా అడుగుతున్నారు, తెలియకుండా అడుగుతున్నారో తెలిసి అడుగుతున్నారో, ఎవరికి ఇంట్లో వారికి తెలియకుండా కూడా కొంతమంది సీక్రెట్గా ప్రార్థన చేసుకుంటారు. సీక్రెట్గా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను విని వారికి ఇచ్చినప్పుడు వారు ఆనందంతో సంతోషంతో అది ఇదేలా జరిగింది, ఈ కార్యం ఏ విధంగా జరిగింది అని చాలామంది సాక్ష్యాలు చెప్తారు. ఇది నేను దేవునికి ఇలా ప్రార్థన చేసుకున్నాను, నా హృదయంలో నేను ఇలా ప్రార్థన చేసుకున్నాను, దేవుడి కార్యం చేశాడని ఇంట్లో ఉన్న అందరికీ చెప్తుంటారు. ఎందుకంటే వారు ఏమని పొందుకున్నారంట? దేవుడు నాకు ఇచ్చేసి ఉన్నాడు అని నమ్మి ఉన్నారంట. దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే దేవుడు ఆ అంజూరపు చెట్టును చూపించి మనకేం చెప్తున్నాడంటే ఏ సీజన్ అయినప్పటికీ మీలో మీరు విశ్వాసము కలిగి సందేహించకుండా మీ పరిస్థితులతో మాట్లాడినట్లయితే మీ యొక్క పరిస్థితులు ఎలాంటి సమస్య అయినా ఎలాంటి విషయంలోనైనా మీరు సందేహించకుండా ప్రార్థన చేసినట్లయితే అవి మీకు
కలుగుతాయి, దొరుకుతాయి అని నిశ్చయముగా, అంటే 100% అంట, 100% ఖచ్చితంగా నెరవేరుతుంది అని దేవుడు ఇక్కడ నిశ్చయముగా అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మేము మమ్మీని డాడీని అడుగుతారు, అడిగినాక వాళ్ళు ఇస్తారో ఇయ్యరో అని అనుకుంటారా? డౌట్ పడతారు చాలామంది. కానీ ఎప్పుడైతే కొంతమంది ఇట్లా ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు, నేను అడిగినా, మా తండ్రిని అడిగినా, మా డాడీని అడిగినా ఆయన ఇస్తాడు అనే విశ్వాసం ఉంటుంది. అదేవిధంగా మనము దేవుని అడగాలంట. మొదటిగా దేవుని అడిగితే దేవుడు కూడా అలాగనే మీరు నమ్మిన ప్రకారము మీకు చేస్తాడు. హల్లెలూయా. మన రెండోదిగా దేవుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 5:14 వచనం చదివిన తర్వాత 1 నుంచి 16 వరకు మనం చదువు. 5వ అధ్యాయము. యేసుప్రభు వారు ఇక్కడ వారందరికీ శిష్యులతో బోధిస్తూ ఇక్కడ ఎవరికి చెప్పాడు? ఇందాక దేవుడు ఎవరు చూశారంట? శిష్యులు. ఇందాక ఎవరైతే విశ్వాసం కలిగి దేవుని వెంబడిస్తున్నారో వారితో ఇక్కడ మాట్లాడాడు. ఇందాక మనము అంజురపు చెట్టు దగ్గర ఎవరున్నారు? అక్కడ శిష్యులు ఉన్నారు. అయితే ఎవరితో మాట్లాడుతున్నాడు? మీరు సందేహించకుండా విశ్వాసం కలిగి ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడుతుంది. అయితే ఆ మాటలు ఎవరితో చెప్తుండు? శిష్యులతో. శిష్యులు ఎవరు అంటే యేసే మాటలను అంగీకరించి ఆ మాటల ప్రకారం వాళ్ళు విశ్వాసం పొందుకొని ఆయన లాగానే చేసేవారై ఉన్నారు. అంటే యేసుప్రభు వారి లాగానే మనం కూడా చేయాలి అని చెప్పి ఎవరైతే విశ్వసిస్తారో వారితో దేవుడు అంటున్నాడు, ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే అదేమైతుందంట? పడతంట. ఎవరితో చెప్తున్నాడు? విశ్వాసం కలిగిన వారితో, సందేహించకుండా దేవుని వెంబడించు వారితో. కొంతమంది సందేహిస్తారు కాబట్టి ఏ కార్యాలను చూడలేరు. ఈ శిష్యులైతే భూమిని ఏం చేసిరంట? తలకిందులుగా చేశారు. హల్లెలూయా. వాళ్ళు విశ్వసించువారు కాబట్టి దేవుడు వారితో ఈ మాటలు మాట్లాడాడు. ఇక్కడ మరలా ఎవరితో మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 5:14 వచనం తర్వాత 1 నుంచి 16. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. ఇక్కడ ఏం రాయబడింది అంటే మీరు లోకానికి, ఒక పట్టణానికి కాదు, ఒక ప్రాంతానికి కాదంట, లోకానికి. యేసుప్రభు వారు ఎట్లా లోకానికి, లోక పాపమును మోసుకెళ్ళి గొర్రె పిల్లగా ఏ విధంగా అయితే ప్రపంచాన్ని, దేశానికి, మొత్తం ప్రపంచం మొత్తానికి యేసుప్రభు వారు ఏ విధంగా అయితే వచ్చారో, లోక పాపమును మోసుకెళ్ళు గొర్రె పిల్లగా ఆయన ఏ విధంగా అయితే కన్యక గర్భమందు జన్మించి వచ్చినట్లుగా ఇక్కడ ఏం రాయబడింది అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మనం ఎవరు అంటే ఒక ప్రాంతానికి కాదు, దేశానికి కాదు, ప్రపంచానికే వెలుగై ఉన్నాం. మనం వెలుగై ఉన్నాం అనే మాట మర్చిపోవద్దు ఎప్పుడైనా. కాబట్టి మనం ఇతరులను వెలిగిస్తూ ఉండాలి. యేసుప్రభు వారు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అనేకులను ఆశ్చర్యకరంగా స్వస్థపరుస్తూ, అనేకులను విడిపిస్తూ, అనేకులకు వెలుగుగా ఉన్నాడు. యేసుప్రభు ఏ విధంగా అయితే వెలుగుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంట? మీరు లోకానికి ఏమని మాట్లాడుతున్నారు? మరొకసారి చదువు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం అందరం ఏమైనామంటే విశ్వసించు వారందరూ కూడా ఇతరులకు విశ్వాసంలోకి నడిపించాలి, ఇతరులను దేవుళ్ళలోకి నడిపించాలి, వెలుగులోకి నడిపించాలి. అందుకనే మీరు లోకానికి వెలుగై ఉన్నారంటున్నాడు. అయితే ఇప్పుడు 1 నుంచి 16 చదువుకుందాం. అదే అధ్యాయము 5వ అధ్యాయము 1 నుంచి 16 ఒక్కొక్క వచనాన్ని మనం దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు విందాం. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఆయన జన సమూహములను అక్కడ వచ్చిరంట. జన సమూహం అందరూ వచ్చిరంట. చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఒక చిన్న ప్రాంతంలో వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో జన సమూహం అందరూ వచ్చిరంట. వచ్చినప్పుడు ఆయన ఒక చిన్న కొండ దగ్గరికి వెళ్ళి దాని మీద కూర్చొని కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఎవరు వచ్చిరంట? శిష్యులు. ఇంకా మొదట జన సమూహము. ఎవరితో మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా గమనించాలి. జన సమూహంతో మాట్లాడుతున్నాడు. మరలా ఆయన శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. దుఃఖింపబడువారు ధన్యులు. దుఃఖింపబడువారు ధన్యులు. వారు
వారు ఓదార్చబడుదురు. అంటే దుఃఖంలో ఉన్న వారు ఏమవుతారంట? ఓదార్చబడతారు. మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఖచ్చితంగా మీరు ఓదార్చబడతారు. అంటే మీ సమస్యను తీర్చగల దేవుడు. ఆయన చెప్తున్న మాటలు మనం ఖచ్చితంగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ మాటల్లోనే మనకు జవాబు ఉంటుంది. ఆయన ఒక మాట మాట్లాడినప్పుడు దాంట్లోనే మనకు జవాబు, అక్కడ ఆదరణ, ఓదార్పు ఉంటుంది. చదువు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అంటే దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ. అంటే సాత్వికులు దీన మనసు గలవారు, వారు ఏం చేస్తారంట? దేవుని మాటను అంగీకరించేవారు ఉంటారు. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు. అంటే కనికరం చూపించే వారే ఉండాలి మనం అందరం. అంటే ఆయన మాటలు, యేసుప్రభువు వారి మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఆయన కనికరము గలవాడు కాబట్టి మనల్ని కూడా కనికరము చూపించమని చెప్తున్నాడు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూశారంట. చాలా మంది దేవుని చూసి దేవుని దర్శనాలు చాలా మంది కలిగి ఉన్నాయి. అంటే దేవుడు హృదయ శుద్ధి గల వారు ఎవరైతే దేవుని వెంబడించి వారు ఉంటారో వారికి దేవుడు కనపరుచుకుంటాడు తను తాను. అబ్రాహాము దేవుని చూసిండు, ఇస్సాకు, వీళ్ళందరూ దేవుని చూసిన వారు. సమాధానపరచువారు, అల్లరి చేసేవారు కాదు, అల్లర్లు చెప్పేవారు కాదు. సమాధానపరచువారు ధన్యులు. అంటే బ్లెస్డ్, ఆశీర్వదించబడ్డవారు. ధన్యులు అంటే బ్లెస్డ్. ఎవరు బ్లెస్డ్ అంట? సమాధాన, పీస్ మేకర్స్. పీస్ మేకర్స్ అంటే పీస్, సమాధానము కలిగించేవారు ధన్యులు. వారు దేవుని కుమారులను బడుదురు. దేవుని కుమారులని అనేకులు చెప్తారంట. చాలా మంది అంటారు మీరు దేవుని కుమారులు, మీరు దేవుని కుమారులు, దేవుని బిడ్డలు అంటారుగా. ఎందుకు? వారు సమాధాన పరచువారై ఉన్నారు. ఎక్కడైనా గొడవలు అయినప్పటికీ వారు ఏం చేస్తారు? సమాధాన పరచడానికే చూస్తారు తప్ప గొడవలకి చూడరు. కాబట్టి వారు దేవుని కుమారులను పిలబడుతున్నారు. నీతి నిమిత్తము హింసించువారు, హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆనందించుడి, వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి. చదువు 16. మీరు లోకమునకు మొదటిగా ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఇప్పుడు 14 వచ్చి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉంటుందా? పట్టణం అంతా కొండ మీద చూస్తే పట్టణం అంతా కూడా కనిపిస్తూనే ఉంటుంది. అంటే దేవుడు మనల్ని ఆ విధంగా హెచ్చించబోతున్నాడు. కొండ మీద, హల్లెలూయా, కొండ మీద మనల్ని హెచ్చించి దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఇంకో వచనం, లాస్ట్ వచనం చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. హల్లెలూయా. అంటే దేవుడు మన యొక్క వెలుగును, మనకు ఆయన ఇచ్చిన వెలుగును మనము ప్రకాశించే వారిమై ఉండాలి. అన్యుల మధ్య, అందరి మధ్యలో మంచి కార్యాలు చేస్తూ దేవుని వెలుగును ప్రకాశించే వారై ఉండాలి. మనుషులను దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు. లాస్ట్ టైం కూడా మనం లాస్ట్ వీక్ మనం అదే చదువుకున్నాం. ఏమనుంది? దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు. దేవుడు ఎవరైతే నిరీక్షిస్తారో వారిని దేవుడు పక్షిరాజు వలె పైకి ఆయన లేపబోతున్నాడని గత
వారంలో మనం నేర్చుకున్నాం. ఆయన ఏమన్నాడంటే వాళ్ళందరినీ ఒక పక్షిరాజు ఏ విధంగా అయితే పక్షి ఏ విధంగా వెళ్తుంది, పక్షులు నార్మల్గా చిన్న పక్షులు అయితే ఇక్కడిక్కడనే ఎగురుతాయి, కానీ ఈ యొక్క పక్షిరాజు పైన అన్నిటికన్నా పైన ఎగిరి ఎక్కువ కూడా ఆయన ఒక్కసారి ఇట్లా రెక్కలు కొట్టి ఇట్లా మామూలుగా వెళ్ళిపోతాడు. అంటే ఎక్కువ స్ట్రెంత్ కూడా బలము ఎంత వాడాడు, అంటే అంత రేటుగా దేవుడు లేపబోతున్నాడు, మనల్ని అంతగా ఆశీర్వదించబోతున్నాడు అని గత వారం మనం నేర్చుకున్నాం. ఇప్పుడైతే దేవుడు అదే మాట మరలా ఇక్కడ మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు అంటే మనము ఇప్పటి వరకు చాలామంది ఎవరికి తెలియకుండా ఉన్నారేమో, అంటే కొంచెం కింద ఉన్నారేమో చాలామంది. అంటే నేను ఎవరికి తెలియదేమో, నేను ఇంకా ఫేమస్ కాలేదేమో అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటా, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. హల్లెలూయా. దేవుడు మన అందరినీ దీపస్తంభం మీద పెట్టే సమయం వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుడు మన అందరినీ హెచ్చించబోతున్నాడు. అందుకనే ఈ వాటిలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. వెలిగించుటకై మనం ఏం చేసేవారమే ఉండాలి, అనేకులకు వెలిగించేవారిగా, అనేకులను ఆశ్రయముగా మనం ఉండేటట్టు, అనేకులకు ఆశీర్వదించేటట్టు. అందుకనే అన్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగును దేవుడు కొంచెం కింద నుంచి తీసి దీపస్తంభం మీద పెట్టి అనేకులకు వెలుగుగా మార్చబోతున్నాడు. దేవుడు చిన్నగానే మొదలు పెడతాడు. తన స్థితి మొదట చిన్నగా ఉండును, కానీ తుదకు అది మహాభివృద్ధి. అంటే దేవుడు ముందుగానే దేవుడు మనతో ఈ వాగ్దానంలో మనకు ముందుగానే ఇస్తున్నాడు. లాస్ట్ వీక్ ఏమో దేవుడు పక్షిరాజు అలే అన్నాడు, ఇప్పుడేమో దీపస్తంభం మీద ఉంచి అనేకులకు వెలిగించే వారిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చిస్తున్నాడు మనల్ని దినదినము. దేవుడు అభివృద్ధి పరిచి అనేకులకు వెలిగించే వారిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ మాటలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చించి అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కొక్కరిని దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త మరలా ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం. దేవుడు యేసుప్రభు వారు ఇంకా ఏమేమి మాట్లాడాడు, ఏం చెప్పాడు, అందరికీ ఎలాంటి బోధలు ఆయన చేశాడు. మత్తయి సువార్త 17:20 ఆయన బోధలన్నింటిలో ఒక మంచి విశ్వాసము, ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇతరులను ప్రేమించడం. మత్తయి సువార్త 17:20. మాథ్యూ చాప్టర్ 17:20. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు అవగినంత విశ్వాసము నిన్నెడలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో. మొదటిగా శిష్యులతో మాట్లాడండి. ఈ యొక్క కొండను వెళ్ళి సముద్రం పడమంటే పడుతుందని. తర్వాత మళ్ళా 5వ అధ్యాయంలో జన సమూహంతో, మళ్ళీ అక్కడ శిష్యులతో కూడా. అంటే విశ్వాసులు ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఆ విశ్వాసాన్ని పొందుకొని ఆయనలాగానే కార్యాలు చేస్తారో వారితోనే దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీలో ఆవగింత విశ్వాసము, మీకు ఆవగింత విశ్వాసముడినెడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. హల్లెలూయా. దేవుడు ఎవరితో అంటున్నాడంట? మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది, చూసిరా? సూపర్ మ్యాన్ కొత్త వచ్చింది. సూపర్ మ్యాన్ చూలే మూవీ కొత్త ఇప్పుడు వస్తుంది, హాట్స్టార్లో వస్తుంది. కొత్త మూవీ హాట్స్టార్లో మూవీ వస్తుంది, సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ అంటే ఆయన కళ్ళ నుంచి పవర్ వస్తుంది, అన్నీ చేస్తాడు, పెద్ద పెద్ద ఎత్తుతాడు. ఇక్కడ ఏం రాయబడింది? మీరు ఆవగింత విశ్వాసం మీలో ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది అంటే ఆ ఒక సూపర్ మ్యాన్కి అసాధ్యమైనది లేదు, అన్నీ చేస్తాడు, అందరిని కొడతాడు, లేపేస్తాడు పెద్ద పెద్దవి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మీకు
అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాడు. అంటే ఆ సూపర్ మ్యాన్ ఉన్నంత శక్తి అది సినిమాలో చూపించింది, కానీ ఇక్కడ దేవుడు నిశ్చయంగా అంటున్నాడు మీరు కూడా చేయగలరు. అందుకు ఆయన అల్ప విశ్వాసం ఉండొద్దంట, నేను ఏదైనా చేయగలను. ఇక్కడ రాయబడి ఉంది, మీరు ఆవగినంత విశ్వాసం ఎడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే, అంటే ఇంకా ఎంత అవసరం కూడా లేదంట, ఒక మాట సెలవిస్తే ఆ పరిస్థితి మార్చబడుతుంది. ఎవరు సెలవించాలంట? మీరే అంటుండు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఎవరికి? యేసు ప్రభు వారు ఒక చెట్టును చూసినప్పుడు అది ఎండిపోయింది, ఒక మాట సెలవిచ్చినప్పుడు. అదేవిధంగా యేసు ఏమంటున్నంటే ఇప్పుడు మీరు సెలవిచ్చినట్లయితే మనం ప్రతిరోజు మనం పరిస్థితులతో మాట్లాడాలంట, పరిస్థితులతో మాట్లాడాలి. ఈ వ్యాధిని వెళ్ళి సముద్రం పోమని ఆజ్ఞాపిస్తున్నాను అనాలి, మనం ఆజ్ఞాపించాలంట. మీకు అసాధ్యమైన ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మీలో ఆవగింత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే, అంటే మనం అనాలంట. దేవుడు ఏమంటున్నా అంటే మనం మాట్లాడాలంట. యేసయ్యా ఈ రోగాన్ని తీసివేయి అట్లా అనాలా, లేకపోతే ఈ రోగం వెళ్ళి కొండ పడు అనాలా? రోగం తీసే అనాలా? ఇక్కడ ఏమంటుండు? ఆవగింత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైన ఏదియో ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను వారితో నేను. అంటే ఏమంటున్నానంటే ఇక్కడ మీరు ఈ కొండను చూచి దీన్ని ఎత్తపడి సముద్రంలో పడు అని మనం అనాలంట. హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చిన అధికారమును మనము అర్థం చేసుకోవాలి. ఏమంటున్నారు అంటే యేసయ్య మీరు ఈ కొండను చూచి, ఈ కొండ అంటే ఒక సమస్య, ఒక వ్యాధి, లేమి, బాధ అనుకోవచ్చు, ఈ ఇబ్బందిని వెళ్ళి సముద్రం పడమని నేను ఆజ్ఞాపిస్తున్నా అని మనం అనాలంట. హల్లెలూయా. యేసయ్య ఈ కొండను తీసే సముద్రంలో పడు అని అంటారా? లేకపోతే ఇప్పుడు ఏమన్నాడు? నజరేయుడైన యేసు నామములో లేచి నడు అని శిష్యుడు అనలే. శిష్యుడు ఏమన్నాడు? నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నడు అంటే ఆ కొండను వెళ్ళి సముద్రం పరిస్థితిని మొత్తం తీసేసి సముద్రంలో వేసేసినాడు. అంటే ఆయన విశ్వాసాన్ని కలిగి శిష్యులు దేవుడు చేసిన మాటలు ఆయన ఎట్లా మాట్లాడిండో అదే విధంగా వీళ్ళు కూడా మాట్లాడారు. అదేవిధంగా మనం కూడా మాట్లాడాలి. మన ప్రార్థనలో ఈ వ్యాధిని వెళ్ళి సముద్రంలో పడు, ఈ అప్పును వెళ్ళి సముద్రంలో పడు అని మనము దానికి ఆజ్ఞాపించాలంట. మీకు అసాధ్యమైన ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నట్టు, అంటే నిశ్చయముగా చెప్తున్నాడంట. ఖచ్చితంగా మీరు ఇలా మాట్లాడినట్లయితే ఈ క్రిస్మస్ నుంచి, ఈ సీజన్ 2025 నుంచి ఎవరైతే ఈ విధంగా ప్రార్థిస్తారో ఈ వ్యాధి ఇక మరలాని 2026లో చూడొద్దు, దీన్ని వెళ్ళి సముద్రంలో పడమని ఆజ్ఞాపిస్తున్నా. అప్పుడు మీకు ఏది కూడా అసాధ్యమైన ఏదియో ఉండదని నిశ్చయంగా యేసుప్రభు వారు చెప్తున్నారు. యేసుప్రభు వారు ఈ మాటలు ఏమని చెప్తున్నారంటే మీరు చేయాలంటున్నాడు. ఈ రోజు నుంచి ఎవరు చేయాలంట? మనమే. దేవుడు ఏమంటున్నా అంటే మీకు అసాధ్యమైన ఏదియో లేదు. యేసుప్రభు వారికి అసాధ్యమైన ఏది లేదు. ఆయన వేస్తే అందరూ ఏమంటారు? అవును, యేసుప్రభు వారు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి యేసయ్య ఆత్మ ఇప్పుడు మన మీద నుంచి యేసయ్య ఏమంటున్నా అంటే మీరు చేయుడి, మీరు లోకానికి, నేను లోకానికి వెలుగై ఉన్నాను. మరి ఇప్పుడు మనము లోకానికి వెలుగై ఉన్నాం. కాబట్టి మనము ఇప్పుడు కార్యాలను, ఆయన అద్భుతాలను, ఆయన ఆశ్చర్యకారాలను ఆవగింత విశ్వాసం కలిగి సందేహించకుండా మనం మాట్లాడాలి పరిస్థితులతోటి. మనము ఈ సీజన్ నుండి, ఈ క్రిస్మస్ సీజన్ నుండి మన ప్రార్థన ప్రతి వ్యాధిని, లేమిని వెళ్ళి అలాంటి కొండలన్నింటిలో ఏం చేయాలి? సముద్రంలో పడేయాలి. ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడు అని మనం ఆజ్ఞాపించినప్పుడు ఆ కార్యాలు జరగడం మనం చూసి అనేకులకు వెలుగుగా మనం ఉంటాం. హల్లెలూయా. అదేవిధంగా లూకాసు వార్తలో ఈ యొక్క ఆఖరి వచనము, లూకాసు వార్తలు చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. లూకాసు వార్త 17:6-5-17. లూక్ చాప్టర్ 17:6. ఇక్కడ మరలా అదే చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఆవగింత విశ్వాసం. ప్రభువు మీరు ఆవగింత విశ్వాసం కలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో పెళ్లింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును.
ఇక్కడ చెట్టు గురించి చెప్తున్నాడు. మీలో ఆవగింత విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమన్నాడు. ఇందాక మత్తయి సువార్తలో ఈ కొండను వెళ్ళి సముద్రం పడమన్నాడు. ఇప్పుడు ఏమంటాడంట, ఈ కంబలి చెట్టు అనేది ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చు, కొండ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉండొచ్చు. నీ పరిస్థితి, నీ యొక్క దరిద్రము, నీ యొక్క పరిస్థితి, నీ యొక్క బలహీనతలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమంటారంట, మీలో అవగత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్ళతో కూడా, హల్లెలూయా, అంటే వేళ్ళతో ఆ చెట్టు ఒక వేళ్ళు కూడా ఆ వ్యాధి లేమి ఏ పరిస్థితి అయినప్పటికీ అది మరలా రాకుండా దేవుడు దాన్ని బొత్తిగా తీసివేసి నీకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నాడు. నీవు వేళ్ళతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది నీకు లోబడును. హల్లెలూయా, అంటే అది లోబడుతుంది అంటున్నాడు. మీరు అంటున్నాడు, మీరు ఎప్పుడైతే ఈ మాటలు చెప్తారో నా మాటగా ఈ మాట చెప్పండి అంటారు. చాలామంది ఏమంటారంటే నా మాటగా ఈ మాటలు చెప్పండి, వెళ్ళి రాజు దగ్గరతో మాట్లాడండి, నేను చెప్పానని చెప్పండి అని. కొంతమంది రాజులు ఏం చేస్తారు, ఈ మాటను నువ్వు వెళ్ళి చెప్పు అంటారు. ఇదిగో రాజు చదివిస్తున్నాడు ఈ విధంగా అని ఒక మాట చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన రాజు అయి ఉన్నాడు కాబట్టి నా మాటగా మీరు ఆ యొక్క వ్యాధితోటి, ఆ లేమితోటి, ఆ కంబలి చెట్టుతోటి, ఆ కొండతోటి నా మాటగా దాన్ని వేర్లతో సహా పెకిలించబడి సముద్రం పడమని ఆజ్ఞాపించుడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా మన పరిస్థితుల్లో మన వ్యాధి ఏదైనా సరే వాటన్నిటినీ వేర్లతో సహా ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఇక మీద మరలా మేము చూడకూడదు అనే విధంగా మనం ప్రార్థించాలి. ఆ విధంగా మనం దానికి ఆజ్ఞాపించాలి. అర్థమైంది అందరికీ అర్థమైంది కదా. ఈ రోజు నుంచి మన పరిస్థితి ఏ విధంగా ఉండాలంటే మనం ఆజ్ఞాపించే వారిపై ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా సరే దాన్ని వెళ్ళి సముద్రంలో పడు అనే విశ్వాసం కలిగి యేసుప్రభు అదే మాట మాట్లాడారు. మనకు చెప్తున్నారు, మీరు ఈ విధంగా మాట్లాడుడి, మీరు ఈ విధంగా ఆవగింత విశ్వాసం కలిగి ఉండుడి, మీరు సందేహించకుండా మాట్లాడుడి అని యేసుప్రభు ఏ విధంగా అయితే మనతో మాట్లాడారో అదే విధంగా మనం కూడా ఆ పరిస్థితులతో మాట్లాడాలి. ఇది మొదలుకొని మనం కూడా ప్రార్థన చేద్దాం అందరం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, అవునయ్యా, మీరందరూ అవునయ్యా, నువ్వు అన్నావు ప్రభా, ఈరోజు మాతో మాట్లాడావు. ఈ మీలో ఆవగింత విశ్వాసం ఉంటే, మీరు సందేహించకుండా ఉన్నట్లయితే, మీరు మాకు బోధించిన విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకెవరైతే ఏదైతే సమస్యలతో, ఏదైతే కొండలే, ఏదైతే ఆ ఒక చెట్లు ఎప్పటి వరకు నుంచో ఉన్నాయో ప్రభా, ఆ బలహీనత ఏదైతే ఉందో, అనారోగ్యం ఏదైతే ఉందో, ఏదైతే సమస్య ఉందో ప్రభా, వాటన్నిటినీ వేర్లతో సహా వెళ్ళి సముద్రం కూడా మనం ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. మీకు ఏదియో అసాధ్యమనేది ఉండదన్నావు ప్రభా. అదేవిధంగా ఒక ఈ వెలుగుని ఏ విధంగా అయితే కొంచెం కింద పెట్టరో, ఏ విధంగా అయితే అది ల్యాంప్ స్టాండ్ మీద పెడతారో, అదేవిధంగా మమ్మల్ని హెచ్చించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునా, గత వారంలో ఆ ఒక పక్షిరాజును ఏ విధంగా అయితే నేను హెచ్చిస్తానో ఆ విధంగా మిమ్మల్ని నేను హెచ్చిస్తానన్నావు ప్రభా. ఈరోజు ఆ ఒక దీపస్తంభం మీదనే మీరు ఉంచుతానన్నావు ప్రభా. కొంచెం కింద పెట్టరు కానీ దీపస్తంభం మీదనే మిమ్మల్ని ఉంచబోతున్నావు ప్రభా. ఈ రోజు నుంచి మమ్మల్ని హెచ్చించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, అనేకులకు వెలిగించే వారిగా మీరు లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి మేము ఆ లోకానికి వెలుగుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఇది మొదలుకొని మమ్మల్ని అంచెలంచెలుగా ఎదిగించి అనేకులకు వేలకు ఆశీర్వాదకరంగా, అవునయ్యా, ఒంటరి అయిన వాడు 1000 మంది అగునన్నావు ప్రభా. అవునయ్యా, చిన్నగా ఉన్నప్పటికీ నీవు 1000 మందికి ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని మార్చబోతున్నందుకు వందనాలు. మీరు ఇచ్చిన అన్ని లైసెన్స్ అన్నిటి విషయాల్లో మీకు వందనాలు చెల్లిస్తున్నాము. గత వారంలో మీరు చేసిన అద్భుతాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ మినిస్ట్రీ ఉంచబోతున్నందుకు, సరిహద్దులను విశాలపరుస్తున్నందుకు వందనాలు. కావలసిన ప్రతిదీ మీరు సమకూరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఇంకెవరైతే బలహీనతలో ఉన్నారో ప్రభా, ఇంకెవరైతే రాలేకపోతున్నారో వారు కూడా వచ్చిన కృప దయచేయండి. ఇంకా వ్యాధి నుంచి, లేమి నుంచి విడిపించండి. క్రిస్మస్ సందర్భంగా అందరికీ సంతోషము, సమాధానము దయచేయండి. ఏ లేమి కానీ, లోటు కానీ కుటుంబాల్లో ఉండడానికి వీల్లేదు. ఏ వ్యాధి కానీ ఉండడానికి వీల్లేదు. అవునా, ఇంకెవరైతే చూస్తున్నారు, ఆన్లైన్లో చూస్తున్నారో వారిని కూడా ఆశీర్వదించండి. ఏ బలహీనత కానీ, ఏ అనారోగ్యం కానీ, ఏ చిన్న నొప్పి కానీ దేహంలో ఉండడానికి వీల్లేదు ప్రభా. ప్రతి వ్యాధి నుంచి విడుదల తెచ్చండి, ప్రతి లేమి నుంచి విడుదల తెచ్చండి, ప్రతి అప్పు నుంచి విడుదల తెచ్చండి ప్రభా. ఈ సీజన్లో ఇక వారికి అప్పు ఉండడానికి వీల్లేదు,
లేకుండడానికి వీల్లేదు. సమృద్ధిగా వారికి సమృద్ధిని మీరు దయచేయండి. ఇక ఏ విషయంలో కూడా కొదువ లేకుండా నీవు సంతోషం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చావు. కాబట్టి ఎవరైతే వింటున్నారో వారందరికీ సమాధానము, సంతోషము, ఆరోగ్యమును దయచేయమని, ఇక విలేజెస్ లో ఉన్న వారికి కూడా వారందరికీ కూడా మంచి ఆరోగ్యము, సంతోషము, సమాధానము దయచేసి నీ నామాన్ని మయంపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకారములు జరిగించువాడా, అవును ప్రభా, ఈ యొక్క ఆరాధన అంతటిలో మీరే మాకు తోడై ఉండి ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకెవరైతే రాలేకపోతున్నా వారిని రప్పించండి, నీ యొక్క కార్యములను జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవే మమ్మల్ని ఏర్పరచుకొని ఇక్కడ మమ్మల్ని నిలపరచుకునే విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి కొడుకున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, వారి యొక్క భవిష్యత్తులను నీకు అప్పగిస్తున్నాం ప్రభా. అవునయ్యా, వారు ఇంకా అంచెలంచెలుగా ఎదిగి నీ యొక్క సన్నిధిలో మహిమగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఇక్కడ ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్న నుండి పెద్ద వరకు అందరినీ అవునయ్యా మీరు ఆశీర్వదించిన పేరు పేరున
మీరు దీవించండి ప్రభా. నీ యొక్క మందిరం యొక్క సమృద్ధితో వారిని నింపుమని ప్రార్థిస్తున్నాను. అవునయ్యా, నా మందిరంలో నుండి, సియోన్లో నుండి నిన్ను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను కాబట్టి మాలో నుండి రేపులకు ఆశీర్వాదకరంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అవునయ్యా, ఇంకా ప్రయాణంలో ఉన్న వారిని ఆశీర్వదించండి. ఇంకా బలహీనతలో ఉన్న వారిని ఇంకెవరైతే ఇంకా తాగుడు, దురాత్మ శక్తులతో, ఇబ్బందులతో, అంధకార శక్తులతో పీడింపబడుతున్నారో వారిని విడిపించండి. పిల్లల్ని దయచేయండి. కాళ్ళప్పుడు ఉన్న కాళ్ళప్పుడు తీసివేయండి. కానీ సమస్య నుంచి విడుదల దయచేయండి. ప్రతి సమస్య నుండి, ప్రతి అనారోగ్యం నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాయి. కాలంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అవునా, పేరు పేరును ఆశీర్వదించండి. ఎవరైతే ఇంకా అస్వస్థతో ఉన్నారో ప్రభా, నడుము నొప్పితో ఉన్నారో, పైకి రాలేకపోతున్నారు, వారికి కూడా స్వస్థత దయచేసి వచ్చే విధంగా వారిని ఆశీర్వదించండి. ఈ యొక్క దేవదూతలను విడుదల చేస్తున్నాం ఇప్పుడే. రిలీజ్ యువర్ ఏంజల్స్ రైట్ నౌ లార్డ్. టచ్ ఎవ్రీవన్ అండ్ హీల్ ఎవ్రీవన్ రైట్ నౌ. ఇప్పుడే ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి గొప్ప సాక్ష్యాలను ప్రతి వారంలో గొప్ప గొప్ప సాక్ష్యాలను మాకు దయచేసి నీ నామాన్ని మహింపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము ఈ మాహిమీగా అంబర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, ఇంకెవరైతే ప్రయాణంలో ఉన్నారో, ఇంకెవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారందరికీ కూడా సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన అవసరతలు, ఇంకా సాక్ష్యాల గురించి కూడా చాలా మంది సాక్ష్యాలు చెప్తలేరు. చెప్పాలి సాక్ష్యాలు ధైర్యంగా, సరేనా? ఎవరైతే గత వారంలో జరిగిన కార్యక్రమాలు, దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఒక్కొక్క మాటలో, ఒక చిన్న మాటలో అయినా దేవునితో పంచుకోవాలి. అక్కడ ఉన్న అందరితో దేవుడు సాక్షులుగా ఉంటే దేవుడు ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాడు. మొదటిగా దేవుడు జీవితంలో మాకు ఇప్పుడు చేసిన కార్యంలో, చర్చేషంలో కార్యం జరిగించాడు దేవుడు. ఒక లైసెన్స్ అంతా కూడా దేవుడు ఇచ్చినాడు. దేవుడికి వందనాలు చెల్లిద్దాం. దేవుడు అందరిగా మంచిగా లైసెన్స్, ఇక చర్చి కావాల్సిన ప్రతిదీ దేవుడు సమకూరు చేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా దేవుడు ఈ చర్చి పట్ల, ఆయన ఇచ్చిన ఈ యొక్క మినిస్ట్రీ పట్ల దేవుడికి గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. థ్యాంక్ యూ.